ఏపీ 2024 ఎన్నికలు 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బ్యాలెట్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పెరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎవరికి మేలు చేయనుంది? మాకే ఎక్కువ శాతం పడ్డాయని ఇటు కూటమి అటు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 2,95,000 దాకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగితే ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య కాస్త 4,44,000 ఓట్లకు పైగా దాటింది. థింక్ ప్రక్రియలో ఎప్పుడు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. కొన్ని జిల్లాల్లో 100% పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పరిశీలిస్తే ఎక్కువ శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఆ తరువాతి స్థానంలో టీడీపీ ఉంది. అప్పట్లో వైసీపీకి 136,768 ఓట్లు వస్తే టీడీపీకి 81,608 ఓట్లు మాత్రమే లభించాయి. ఈసారి పరిశీలిస్తే భారీ పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్లో 90% పైగా టీడీపీ కూటమికే అని కూటమి నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేసిన సచివాలయం ఉద్యోగులు 1,25,000 దాకా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల మరో 50,000 మంది సిబ్బంది ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని వారు లెక్కలు కడుతున్నారు. ఈ విధంగా లెక్క వేసుకుంటే 2 లక్షల ఓట్లు తక్కువ కాకుండా వైసీపీకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కూటమి తమకు 4 లక్షల దాకా ఓట్లు వస్తాయని ఆశలు ఎలా పెట్టుకుంది? ఎవరు తమకు అనుకూలంగా వేస్తారని భావిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైతే ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు వస్తాయో ఆ పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు సైతం పోస్టల్ బ్యాలెట్ బట్టి ట్రెండింగ్స్ వస్తాయని, అదే లాస్ట్ దాకా కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే ఊపు ఉంటుందని టీడీపీ కూటమి భావిస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లో తక్కువ ఓట్లు వచ్చినా మిగిలిన ఓట్ల విషయంలో మెజారిటీలు మారిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జూన్ 4వ తేదీన కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక అందరూ టీవీలకు అతుక్కుపోయి తొలి ట్రెండ్స్ని ఎక్కువగా చూస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఎవరికి అనుకూలంగా ఉన్నది అనేది చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.